Very famous personality, Dr. Vinay Sarikonda साहब, इस ambassador, आज जॉब मेले को सपोर्ट किया गया है, इसकी जानिब से ये जॉब में किया जा रहा है, हम जोरदार तालियां हो जाएंगे। डॉक्टर is the president for the BC Dal. You all may be knowing what BC Dal is. He is the current president and also is the chairman for the Big Bus. Now we invite him on to the. मैं रिक्वेस्ट करता हूँ कि डॉक्टर विनय सरिकोंडा साहब हमारे बीसी दाल चेयरमैन साहब को आप रेसिटेशन कीजिए। कम ऑन गिव अ बिग हैंड। फिर वही स्टेज पे आइए और मेड प्लस के एचआर स्टेज पे आइए। नेक्स्ट आइए जल्दी आइए मेड प्लस प्लीज रेसिटेड टू आवर ऑनरेबल चेयरमैन बीसी दाल दुंदरा कुमार स्वामी। कम ऑन गिव अ बिग हैंड। वेरी फेमस पर्सन। नेक्स्ट जेटपैक मैनेजर जेटपैक कंपनी के से रिक्वेस्ट है कि आप प्रेसिडेंट करिए हमारे दुंदरा कुमार स्वामी साहब बीसी या आप करिए। नेक्स्ट डॉक्टर रघु रेड्डी साहब से रिक्वेस्ट है कि साहब का प्रेसिडेंटेशन क्या है छोड़ दो। रघु रेड्डी साहब कम ऑन गिव अ बिग हैंड टू दुंदरा कुमार स्वामी साहब बीसी दाल चेयरमैन। और इस जॉब मेले को सपोर्ट किया गया है, स्पॉन्सर किया गया है डॉक्टर विनय सरिकोंडा साहब, इन्हीं के जानिब से ये जॉब फेयर किया जा रहा है। कम ऑन गिव अ बिग हैंड। ఒక్కసారి మీ అందరూ ఇంటర్వ్యూకు సిద్ధంగా ఉన్నారని ఒక్కసారి చేతులు పైకి లేవాలి। ఒక్కసారి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? అందరూ చేతులు లేపాలి సిద్ధంగా ఉన్నట్టు। ఇంటర్వ్యూకు సిద్ధంగా ఉన్నారా లేరా? వాయిస్ మీది కావాలి। ఉన్నారా లేరా? ఓకే। ఎనీవే ఈరోజు బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ అనే సంస్థ మరియు డెక్కన్ బ్లాస్టింగ్ మరియు మన్నన్ ఖాన్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు జాబ్ మేళని అంగరంగ వైభవంగా హైదరాబాద్ నడిబొడ్డులో బంజారా హిల్స్లో ఈరోజు జాబ్ మేళా ఏర్పాటు చేయడం నిజంగా ఒక గొప్ప విషయం, శుభసూచికం అని తెలియజేస్తా ఉన్నాను। ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ జాబ్ మేళా అనేది నిరుద్యోగులకు ఒక సువర్ణ అవకాశం, దీనిని ఉపయోగించుకోవాలని తెలియజేస్తా ఉన్నాను। ఈరోజు నిరుద్యోగులకి ఉద్యోగాలను ఇవ్వాలి అనే ఒక గొప్ప సంకల్ప బలంతో నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చడానికి
మరియు ముఖ్యంగా వారి జీవితాలలో వెలుగులు నింపడానికి ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక గొప్ప సంకల్ప బలంతో ఒక వేదిక ఏర్పాటు చేసినందుకు మన్నన్కు మరియు బ్లిస్బర్గ్ ఫ్యూచర్ హబ్కు ఒక్కసారి చప్పట్లతో అభినందించవలసిన సందర్భం వచ్చిందని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చడం అంటే కేవలం సేవ కాదు, వారి కుటుంబాలకు కూడా ఎంతో గొప్ప విషయమని వాళ్ళ కుటుంబాల గురించి కూడా ఆలోచించాల్సిన సందర్భం తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈరోజు కనీసం ఒక 10,000 మందికి పైగా ఇక్కడికి, ఒక 5,000 మంది పైగా ఇక్కడికి రావడం అనేది ఒక శుభ సూచకం. మరియు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించడంలో భాగంగా ఒక 5,000 మంది ఇక్కడికి రావడం చాలా గొప్ప విషయం తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మల్టీనేషనల్ కంపెనీస్, ఒక 100కు పైగా మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడ ఇంటర్వ్యూ చేసి వారికి అర్హత కలిగిన వారికి మరి ఎలిజిబిలిటీ ఉన్న వారికి వెంటనే ఆఫర్ లెటర్ ఇవ్వడం అనేది నిజంగా ఒక మంచి విషయం అని, ఇది ఒక చారిత్రక నిర్ణయం అని నిజంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ఈరోజు 75 కంపెనీలతో పాటు ఇక్కడ విద్య, వైద్యము, ఉద్యోగం, బ్యాంకింగ్ సిస్టమ్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కంపెనీలు రావడం అనేది చాలా గొప్ప విషయం. మరియు అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క నిరుద్యోగులలో, యువతలో ఉత్సాహాన్ని ప్రోత్సహించడానికి, వారిలో ఉన్న అంతర్లీనంగా ఉన్న అంతర్శక్తిని బయటకు తీయడానికి ఇది ఒక వేదిక అని తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న యువతకి నేను చివరిగా ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాను. మీరు ఉన్నతమైన కలలు కనండి, వాటిని సాధించడానికి అలుపెరగని పోరాటం చేయాల్సిన సందర్భం ఉంది. ముఖ్యంగా బలమైన సంకల్ప బలం, ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ, డెడికేషను మరియు కఠోర దీక్ష లాంటి అవి మీలో అలవర్చుకోండి. అవి ఉంటే ఎంతటి గొప్ప విజయాన్నైనా మీరు సాధించవచ్చు. లక్ష్యంపై శ్రద్ధతో పాటు లక్ష్యాన్ని సాధించే విధంగా కూడా మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఎంత పెద్ద విజయాలైనా సాధించవచ్చు అని తెలియజేస్తా ఉన్నాను. వైఫల్యం వచ్చినంత మాత్రాన ప్రయత్నం చేయకుండా ఆగకండి. విఫలమైనంత మాత్రాన, కష్టాలు వచ్చినంత మాత్రాన, ఒడిదొడుకులు వచ్చినంత మాత్రాన ఆగకుండా ప్రయాణం చేయండి. లక్ష్యం సాధించే వరకు, గమ్యం సాధించే వరకు అలుపెరగని సైనికుల్లాగా మీరు ముందుకు పోవాలని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జాబ్ మేళా అనేది ఒక అద్భుతమైన అవకాశం. దీనిని ఉపయోగించుకొని మీరు ఉద్యోగాన్ని కొట్టాలి అని, ప్రతి జీవితంలో ప్రతి మనిషికి ప్రతి క్షణము, సమయము చాలా విలువైనది. ప్రతి రోజును ఉపయోగించుకోవాలి. ఈ రోజు జాబ్ మేళా పేరిట ఈరోజు మేము ఎందుకు వచ్చింది, దీన్ని సద్వినియోగపరుచుకొని మీరు ఉద్యోగస్తులుగా మారండి. భావి తరాలకు మనం ఒక మంచి ఉద్దేశాన్ని ఇవ్వాలనే గొప్ప విషయం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు డాక్టర్ వినయ్ సరికొండ గారు కూడా తన పీస్ అంబాసిడర్గా మరియు అనేక కంపెనీలు పెడుతూ నిరుద్యోగుల పాలిట ఆశా దీపంగా మారిన ఒకసారి వినయ్ కూడా మీరు చప్పట్లతో ఆయనను స్వాగతం చేయాల్సిన సందర్భం వచ్చింది. అలాగే ఇంతమంది యువతను హైదరాబాద్ నడిఒడ్డున బంజారా హిల్స్ లో ఐక్యం చేసి ఒకరికొకరు ఒక ఆలోచనలు కావచ్చు, ఐడియాలజీని షేర్ చేసుకోవడానికి ఇంత మంచి ప్రోగ్రాము, ఇంత మంచి జాబ్ మేళా కండక్ట్ చేసినందుకు ఒక్కసారి మన్నను మనందరం చేతులు లెక్క ఒక్కసారి ఇలా ఊపి ఆయనకు అభినందనలు, స్వాగతాలు చెప్పాల్సిన సందర్భం కూడా వచ్చిందని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా మిత్రురాలు కూడా, తను కూడా అనునిత్యం యువతలతో మరియు స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి మంచి కార్యక్రమంలో నేను భాగస్వామ్యం కావడం నిజంగా ఇది ఒక శుభ సూచకం. ఒక పాజిటివ్ ఎనర్జీతో రానున్న రోజులల్లో గొప్ప సంకల్ప బలంతో గొప్ప గొప్ప విజయాలు మీ అందరూ సాధించాలని నేను దాని బ్లెస్సింగ్స్ ఇస్తూ థ్యాంక్ యూ అని నాకు అవకాశం ఇచ్చినందుకు. और आखिर में डॉक्टर विजय सरिकोंडा साहब रिक्वेस्ट करते हैं कि speak few words about to Dr. Vijay Sarikonda sir, International Peace Ambassador and Global Entrepreneur. To create the opportunity for them, for all the needed job seekers. And we are going to create, already we are publishing the last job mela, but we are creating jobs. So we are going to create jobs in AI and semiconductors and healthcare. So in future, more than 5,000 to 10,000 jobs we are going to create in a short span of time. Thank you. थोड़ा
बाबूराव साहब 2 अल्फाज आज जॉब मेले में आए हैं, बच्चों को प्रशिक्षण दीजिए, आशीर्वाद दीजिए आते हैं। 150 के ऊपर हुआ है, भाई कम से कम 100 जॉब मेला में आए हैं। मन्नान साहब का जॉब मेला है, हिंदू मुस्लिम कोई तहजीबी गलत तरीके से बात कर रहे हैं। यहाँ पर भी हिंदू मुस्लिम सब आदमी को जॉब मिलता है और बड़े बड़े कंपनी में मैं देखा हूँ जॉब मिला है। जॉब जो मिला है उनको और प्रमोशन मिले हैं, मैं देखा हूँ उनको जॉब मिलने वाले को मैं बोला हूँ जॉब की तनख्वाह आने के बाद गरीब को खैरात करो, उनके भाई की तनख्वाह वैसा कर रहे और आगे बढ़ रहे हैं। और मनाम साहब का भी आगे 150 हो गया। मैं बोलता हूँ कि 150 में 1000 का भुजा में बिल्कुल। Request to Raghu Reddy sir, please present this moment to Baburao sir. Zero from the teacher. साहब यहाँ पे देखना इधर। आनंद भाई खेल कैंप में रखा गया है सबके लिए और जोरदार तालियां हो जाएगी टीम के लिए। So I request the honorable guest please stage to Tashreef लाइए please. బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ అనే ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ, ఇంటర్నేషనల్ సంస్థ, మరియు మన్నన్ ఖాన్ మరియు డెక్కన్ బ్లాస్ట్ మరియు సంయుక్తంగా సిగ్మా హాస్పిటల్స్ కూడా సంయుక్తంగా ఈరోజు హైదరాబాద్లోని బంజారా హిల్స్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా ఈరోజు మేఘా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఒక బలమైన సంకల్ప బలంతో నిరుద్యోగుల జీవితాలలో ఈ జాబ్ అనే దానితో వెలుగులు నింపాలనే ఒక సంకల్ప బలంతో ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇది సేవా కార్యక్రమమే కాదు, నిరుద్యోగుల కుటుంబాలలో భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు తగ్గించాలి అనే ఒక బలమైన సంకల్పంతో మరియు ఈరోజు కనీసం ఇక్కడ 5,000 మంది నుంచి 10,000 మంది నిరుద్యోగులు రావడము, మరియు ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీస్ 100కు పైగా కంపెనీలు మరియు అంతేకాకుండా వివిధ రంగాలకు సంబంధించి విద్య, వైద్యము మరియు ఆరోగ్యము, అంతేకాకుండా సాఫ్ట్వేర్ సంబంధించి ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్యాంకింగ్ తదితర విభాగాలకు సంబంధించిన కంపెనీలు, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా వీడికి రావడం జరిగింది. వీరు నిజంగా వెంటనే ఇంటర్వ్యూలు ఆర్గనైజ్ చేయడం వల్ల టీము ఒకవేళ ప్రతిభ కలిగిన విద్యార్థులకు, ప్రతిభ కలిగిన వారికి, అర్హులున్న వారికి వెంటనే జాబ్ ఆఫర్లు ఇవ్వడం అనేది ఒక గొప్ప శుభసూచకం అని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థికి నేను చెప్పే సందేశం ఒకటే ఒక సందేశం చెప్తున్నాను. ఈరోజు ఉన్నతమైన కలలు కనండి, వాటిని నెరవేర్చడానికి గొప్ప సంకల్ప బలంతో, ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో, క్రమశిక్షణతో, డెడికేషన్తో, కఠోర దీక్షతో ముందుకు సాగండి. విజయం మీకు దక్కుతుందని తెలియజేస్తున్నాను. అవకాశాలు మీకు రావు, వాటిని మీ యొక్క సామర్థ్యంతో, నైపుణ్యంతో అవకాశాలను క్రియేట్ చేసుకోవాలని ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా వైఫల్యం చెందినంత మాత్రాన నిరాశ నిస్పృహలు గురి కావద్దని, విఫలమైనప్పుడు మాత్రమే ప్రయత్నం కంటిన్యూగా చేస్తేనే మీకు విజయం మీకు దక్కుతుందని, లక్ష్యం పైన శ్రద్ధ పెట్టండి, గమ్యం పైన శ్రద్ధ పెట్టండి, విజయం అందించే వరకు మీరు వెళ్ళండి. ఈరోజు దేశ భవిష్యత్తు యువతలోనే ఉంది అని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా జెనిసిస్ ఎక్స్ అనే ఇన్ఫో ఎండి, జెనిసిస్ ఎండి గారు
మన డాక్టర్ వినయ్ గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. వారు సిద్దిపేటలో కూడా అత్యంత అంగరంగ వైభవంగా కూడా కనీసం ఈ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలనే ఒక ఆల్మోస్ట్ ఒక 200,000 కెపాసిటీ ఉన్న పెద్ద ప్రెజెంటేషన్ కూడా ఏర్పాటు చేసి నిరుద్యోగుల జీవితాలలో వెలుగులు నింపాలి. జెన్ఫిక్స్ ఎక్స్ అనే కంపెనీ ఎంతో పోరాటం చేస్తుంది. అంతేకాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలతో అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది. ఈ బ్లిస్బర్గ్ అనేది విద్య, వైద్యము మరియు అనేక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతుంది. దానిలో భాగంగానే ఈ కార్యక్రమం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Dr. Vinay Sarikonda, International Peace Ambassador and Global Entrepreneur. So, మేము బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ ద్వారా మేము ఇది ఆర్గనైజ్ చేశాము. ఇది ఏంటంటే అందరికీ లాభం పొందేటట్టు. సో మేము ఏంటంటే మోర్ దెన్ 5,000 మెంబర్స్కి మేము జాబ్ క్రియేట్ చేయబోతున్నాము. వెరీ షార్ట్లీ మేమేంటే ఇంటర్నేషనల్ కంపెనీకి తీసుకురాబోతున్నాము హైదరాబాద్కి. ప్లస్ ఏంటంటే మనము గ్రీన్ ఎనర్జీలో సెమీకండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేము 10,000 జాబ్లకు డిఫరెంట్గా క్రియేట్ చేయము. అండ్ సిద్దిపేటలో మేము ఏంటంటే మోర్ దెన్ 1,000 కెపాసిటీ ప్రెమిసెస్లో మేము ఇక్కడ జాబ్ రూరల్ డెవలప్మెంట్కి మేము రూరల్ మెంబర్స్కి మేము జాబ్ క్రియేట్ చేయబోతున్నాం. నాట్ ఓన్లీ సిద్దిపేట, ప్రతి డిస్ట్రిక్ట్లో మేము ఐటీ టవర్లో మేము జాబ్ క్రియేట్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.